స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ISSE, దట్ ఈస్ నోన్ యాజ్ ద సమగ్ర శిక్ష అభియాన్. చాలామందికి సమగ్ర శిక్ష అభియాన్ అనేటటువంటి స్కీమ్ పేరు తెలుసు. సమగ్ర శిక్ష అభియాన్ అనేటటువంటి స్కీమ్ పేరు తెలుసు. సమగ్ర శిక్ష అభియాన్ మీరు చాలాసార్లు విని ఉంటారు. అయితే ఈ సమగ్ర శిక్ష అభియాన్ను అఫీషియల్గా ఏమని పిలుస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది అంటే 2018-19లో వచ్చింది. సో 2018-19లో వచ్చింది. నార్మల్గా 18-19 అని చెప్పేసి మనము ఎందుకు ఇలా రాస్తాం, 2018-19 ఉండాలి కదంటే, నార్మల్గా ఏ రకంగా జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వము ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుండి మేము అమలు చేస్తామని చెప్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే సపోజ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అన్నామనుకోండి, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుండి అమలు చేస్తామని చెప్తుంది. సో దీన్ని అఫీషియల్గా ప్రధానమంత్రి గారు వచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్టార్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఉండదు. ఇవన్నీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇయర్ నుండి మొదలు పెడతారు. సో ఒకరోజు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఒకరోజు సేవలు స్టార్ట్ చేస్తారు. ఇట్లా ఆ సంవత్సరం మొత్తం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ తోటి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలాసార్లు కొన్ని స్కీమ్స్కి డేట్స్ అనేటివి ఉండవు, కేవలం ఇయర్ ఉంటుంది. ఆ ఇయర్ కూడా ఏముంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. కాబట్టి 2018-19లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వచ్చింది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ దీనికంటే ముందు ఈ ప్రోగ్రామ్ని ఏమని పిలిచేవాళ్ళంటే, ఈ ప్రోగ్రామ్ రావడానికంటే ముందు ఈ ప్రోగ్రామ్ ఒక 3 ప్రోగ్రామ్ని మర్జ్ చేస్తూ వచ్చింది. ఏంటా ప్రోగ్రామ్స్ అంటే, ఒకటి సర్వశిక్ష అభియాన్. సమగ్ర శిక్ష అభియాన్కి సర్వశిక్ష అభియాన్కి SSN అనే ఉంటుంది. బట్ సర్వశిక్ష అభియాన్ వేరు, సమగ్ర శిక్ష అభియాన్ వేరు. సర్వశిక్ష అభియాన్ అనేది సమగ్ర శిక్ష అభియాన్లో ఒక పార్ట్ మాత్రమే. తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ RMSA, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. తర్వాత టీచర్ ఎడ్యుకేషన్. ఈ 3 ప్రోగ్రామ్స్ సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మరియు టీచర్ ఎడ్యుకేషన్, ఈ 3 ప్రోగ్రామ్స్ని మర్జ్ చేస్తూ 2018-19లో సమగ్ర శిక్ష అభియాన్ అనేటటువంటి ఒక స్కీమ్ను తీసుకొచ్చారు. ఇది ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఆరిజిన్కి సంబంధించినటువంటి హిస్టరీ. మరి ఈ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకసారి కనుక గమనిస్తే ఓన్లీ 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. దోస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 3 ఆబ్జెక్టివ్స్లలో సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఏ ఓవరాచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు క్లాస్ 12. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఎవరికి వర్తిస్తుంది అని అంటాడు. సో క్లాస్ ప్రీ స్కూల్ అంటే ఏంటి, నర్సరీ నుండి. సో నర్సరీ నుండి క్లాస్ 12. సో క్లాస్ 12 వరకు ఈ పర్టికులర్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఎందుకు తీసుకొచ్చారు ఈ స్కీమ్ అంటే, అన్ని స్థాయిలలో సమ్మిళిత సమానత్వ మరియు నాణ్యమైన విద్యను అందించడానికి. సో ఈ పదాలు మనం ఎక్కడ చూసామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 4 ఏదైతే ఉంటుందో SDG నంబర్ 4లో ఇవే పదాలు ఉంటాయి. కాబట్టి SDG నంబర్ 4ను అచీవ్ చేయడానికి సమగ్ర శిక్ష అభియాన్ని తీసుకొచ్చినాం. ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ది క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని స్థాయిలలో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ను దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దాంతోపాటుగా 2018-19 నుండి ఈ సమగ్ర శిక్ష అభియాన్ను దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. సో దీంట్లో భాగంగానే ఇంతకుముందు ఈ పర్టికులర్ స్కీమ్కి డెడ్ లైన్ ఉండేది. ఏంటి ఆ డెడ్ లైన్ అంటే 2021 వరకే అన్ని స్కూల్స్లలో ఈ సమానమైనటువంటి విద్యను అందించడము, నాణ్యమైన విద్యను అందించడం, సమ్మిళిత విద్యను అందించడం లక్ష్యంగా 2021 డెడ్ లైన్గా పెట్టుకున్నారు.
రీసెంట్గా ఈ డెడ్ లైన్ను ఇక్కడ చూడొచ్చు 2021 నుండి మార్చ్ 31 మార్చ్ 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ 2021 వరకు మాత్రమే డెడ్ లైన్ ఉండేది. ఇప్పుడు 2026 వరకు ఈ డెడ్ లైన్ను పొడిగించారు. ఈ డెడ్ లైన్ను పొడిగించారు కాబట్టి దిస్ విల్ బి అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాజ్ పర్ as ద ఎగ్జామ్ ఇస్ కన్సర్న్. తర్వాత ఈ స్కీమ్కు సంబంధించి దాదాపుగా మరి 2.94 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేట్ చేసింది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 1.85 lakh crores, స్టేట్ గవర్నమెంట్లో 1.08 lakh crores. అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీంట్లో సెంటర్ వచ్చేసి 60% భరిస్తుంది, స్టేట్ వచ్చేసి 40% భరిస్తుంది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగినటువంటి రాష్ట్రం అయితేనేమో సెంటర్ 90% భరిస్తుంది, స్టేట్ వచ్చేసి 10% భరిస్తుంది. ఏంటి? ప్రత్యేక తరగతి హోదా ఉన్నటువంటి రాష్ట్రాలలో. సో ఈ పర్టికులర్ స్కీమ్ వలన దాదాపుగా 1.16 మిలియన్ల స్కూల్స్, 156 మిలియన్ స్టూడెంట్స్, 5.7 మిలియన్ టీచర్స్ గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ స్కూల్స్లలో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేటటువంటి అవకాశం అనేది ఉన్నది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ యాజ్ పర్ as ద ఎడ్యుకేషన్ సెక్టర్ ఈజ్ కన్సర్న్. ఓకే, గుర్తుపెట్టుకోండి, సమగ్ర శిక్ష అభియాన్. నెక్స్ట్ వచ్చేసి నిష్ఠా. సో దీన్ని తెలుగులో నిష్ఠా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారండి? నిష్ఠా. సో నిష్ఠా అంటే NISHTHA. దీనికి ఒక ఫుల్ ఫామ్ ఉన్నది. ఏంటా ఫుల్ ఫామ్? N అంటే నేషనల్, I అంటే ఇనిషియేటివ్ ఫర్ స్కూల్, H అంటే హెడ్స్, అండ్ T అంటే టీచర్స్, మళ్ళీ H అంటే హోలిస్టిక్, మళ్ళీ A అంటే అడ్వాన్స్మెంట్. దట్ ఈస్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సో ఇది ఎందుకు లాంచ్ చేశారంటే ఇది సమగ్ర శిక్ష అభియాన్ ఏదైతుందో దాంట్లోనే ఒక పార్ట్గా ఈ నిష్ఠ అనేటటువంటి ప్రోగ్రామ్ను లాంచ్ చేశారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సమగ్ర శిక్ష అభియాన్. ఇది ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు అంటే 2019-20లో లాంచ్ చేశారు. 2019-20లో స్థాపన. ప్రాథమిక స్థాయిలో నేర్చుకునే విధానాన్ని ఉన్నతీకరించడం. ఓకే, నిష్ఠా అనేటటువంటి ప్రోగ్రామ్ అంటే ఏంటి? టీచర్స్ కానీ, తర్వాత స్కూల్ హెడ్స్ కానీ, హెడ్ మాస్టర్లు కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి స్కిల్స్ కంటే కూడా బెటర్ స్కిల్స్ని నేర్చుకొని ఎలిమెంటరీ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించబడినటువంటి ప్రోగ్రామే నిష్ఠా అనేటటువంటి ప్రోగ్రామ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ టీచర్స్కి మరియు ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. దీంట్లో ఒక 4 లెవెల్స్ ఉంటాయి. ఏంటి? నిష్ఠా 1.0 అంటే ఎలిమెంటరీ లెవెల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. తర్వాత నిష్ఠా 2.0 అనేది మనకు 2.0 అనేది సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. నిష్ఠా 3.0 అనేది లిటరసీ అండ్ న్యూమరస్కి అంటే నంబర్లు మరియు ఈ అక్షరాస్యతను పెంచడానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో నిష్ఠా 4.0 అనేది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఈ ప్రీ స్కూల్ లెవెల్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రీ స్కూల్ లెవెల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ నిష్ఠా 4.0 ఎర్లీ చైల్డ్హుడ్. గుర్తుపెట్టుకోండి, ఇది నిష్ఠా 4.0 కాబట్టి ఇది ఎలిమెంటరీ లెవెల్ కాబట్టి ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకోవద్దు. ఓన్లీ అప్ టు ఎలిమెంటరీ అండ్ సెకండరీ లెవెల్ వరకే. ఎందుకు? మనకు సమగ్ర శిక్ష అభియాన్ పనిచేసేదే ప్రీ స్కూల్ టు 12th క్లాస్ వరకు కాబట్టి ప్రీ స్కూల్కి వచ్చేసి ఇక్కడ మనకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ నిష్ఠా 4.0 పనిచేస్తుంది. సో ఇంకా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ చిన్న చిన్న నంబర్లు నేర్పించడం అనేది నిష్ఠా 3.0.
దాని తర్వాత నిష్ఠా 2.0 అనేది సెకండరీ లెవెల్, నిష్ఠా 1.0 అనేది ఎలిమెంటరీ లెవెల్కి సంబంధించినటువంటి టీచర్లకు, స్కూల్ హెడ్స్కి ఇది ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేషనల్ ఇనిషియేటివ్స్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ముందుగాల టీచర్లను అభివృద్ధి చేస్తే, స్కూల్ ప్రిన్సిపల్స్ అండ్ హెడ్ మాస్టర్లను అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కూడా అడ్వాన్స్ అవుతారనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ నిష్ఠా ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ద నవోదయ విద్యాలయ స్కీమ్. మోస్ట్ ఇంపార్టెంట్, మీలో చాలామంది నవోదయ ఎగ్జామ్ రాసి ఉంటారు. ఓకే, నవోదయ ఎగ్జామ్ అనేది మీరు చాలామంది రాసి ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చింది అంటే 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో భాగంగా నవోదయ విద్యాలయాలను తీసుకురావడం అనేది జరిగింది. సో ఏంటి దీని యొక్క పర్పస్ అంటే, ప్రతి జిల్లాలో కూడా ఒక నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలి. సో ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం. సో దీన్నే అప్పట్లో జవహర్ నవోదయ విద్యాలయాలు అని చెప్పేసి అనేవాళ్ళు. స్థాపన ప్రతి జిల్లాలో కూడా ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలి. ఎందుకు తీసుకొచ్చారు అంటే, నార్మల్గా 1986 టైంలో అర్బన్లో చదివేటటువంటి పిల్లలకి, రూరల్లో చదివేటటువంటి పిల్లలకి తీవ్రమైనటువంటి గ్యాప్ ఉండేది లర్నింగ్ అవుట్కమ్స్లో. ఆ సందర్భంలో రూరల్లో కూడా బాగా తెలివి ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పికప్ చేసేసి ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్లో కనుక చదివించగలిగితే వీళ్ళు కూడా అర్బన్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలతో బాగా పోటీకి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి టాలెంటెడ్ పీపుల్ని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళని తీసుకొచ్చి నవోదయలో చేర్పించాలి అనేది ఈ పర్టికులర్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. సో గ్రామీణ ప్రాంతాలలో టాలెంటెడ్ విద్యార్థులను బయటికి తీయడం. సో మూడవది వచ్చేసి రూరల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వీళ్ళను మాత్రమే నవోదయ విద్యాలయాల్లోకి తీసుకుంటారో, అర్బన్ పీపుల్ని తీసుకోరు. సో వీళ్ళకి ఏం చేస్తారు అని అంటే, ఇది ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో భాగంగా నాణ్యమైన విద్యను అందించడం. సో రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో భాగంగా నాణ్యమైన విద్యను అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో జవహర్ నవోదయ విద్యాలయ స్కీమ్ను యాజ్ పార్ట్ ఆఫ్ 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ విద్యలో మనం చదవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. దీన్నే ధ్రువ్ అని చెప్పేసి అంటారు. సో ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 10th అక్టోబర్ 2019లో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని? 10th అక్టోబర్ 2019లో తీసుకురావడం అనేది జరిగింది. సో ఇదెందుకు తీసుకొచ్చారు అని అంటే, ఇప్పుడు టాలెంటెడ్ స్టూడెంట్స్ని గుర్తించి, టాలెంటెడ్ విద్యార్థులను గుర్తించి వారి నైపుణ్యాలను మెరుగుపరచడం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో 2 ఏరియాస్లలో ఈ టాలెంటెడ్ పీపుల్ని గుర్తిస్తారు. సో దేంట్లలో? ఒకటి సైన్స్, రెండవది ఆర్ట్స్. ఓకే, ఒకటి సైన్స్, రెండవది ఆర్ట్స్. అండ్ ఇది ఎక్కడి నుండి లాంచ్ చేశారు అంటే, ఇస్రో నుండి ప్రధానమంత్రి గారు
లాంచ్ చేశారు. సో ఇస్రో నుండి ప్రారంభం, ఇస్రో నుండి ప్రారంభం. సో ఏం చేస్తారు అని అంటే 9th క్లాస్ టు 12th క్లాస్ మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని ఒక 60 మందిని సెలెక్ట్ చేస్తారు, 60 మెంబర్స్ని. ఓన్లీ 9th to 12th క్లాస్ మధ్యలో ఉన్నటువంటి 60 మెంబర్స్ని సెలెక్ట్ చేసి, మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసి, అప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ను మరింత ఉన్నతీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ రీసెర్చ్కి కనుక సెలెక్ట్ చేస్తే వాళ్ళకు స్పేస్ అంటే ఏంటి, రాకెట్ అంటే ఏంటి, దీన్ని లాంచ్ మానిటరింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది, సో దీని పరికరాలు ఎట్లుంటాయి, ఇట్లా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఉన్నతీకరించడానికి 2019 అక్టోబర్ 10వ తారీఖు ఇస్రో నుండి లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామే ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ధ్రువ్ అనేటటువంటి ప్రోగ్రామ్. సో ఈ ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను ఎక్కడి నుండి లాంచ్ చేశారు ప్రధానమంత్రి గారు? 10th అక్టోబర్ 2019 ఇస్రో బెంగళూరు నుండి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ 60 మెంబర్స్లో 30 మెంబర్స్ ఏమో సైన్స్ నుండి సెలెక్ట్ చేయబడతారు, ఇంకొక 30 మెంబర్స్ ఏమో ఆర్ట్స్ నుండి సెలెక్ట్ చేయబడతారు. ఓకే, సో 30 మెంబర్స్ ఫ్రమ్ సైన్స్, 30 మెంబర్స్ ఫ్రమ్ ఆర్ట్స్ నుండి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ క్లాస్ నుండి? 9th నుండి 12th క్లాస్ మధ్యలో ఉండేటటువంటి పిల్లల్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో ఈ పిల్లల్ని సెలెక్ట్ చేయడం దాని తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్ కానీ, ఎన్సీఈఆర్టీ కానీ, సీసీఆర్టీ కానీ, సీసీఆర్టీ అంటే కల్చరల్కి సంబంధించినటువంటిది, సంగీత నాటక అకాడమీ కానీ, తర్వాత డిఓఎస్టీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కానీ, వీటన్నిట్లలో కూడా వీళ్ళకు ఒక 14 days ట్రైనింగ్ ఇస్తారు, 14 days ట్రైనింగ్. ఓకే, సో దాంతోపాటుగా బాల్ భవన్లో ఆర్ట్స్ అండ్ ఐఐటి, ఢిల్లీ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్. సో ఆర్ట్స్ వాళ్ళకేమో బాల్ భవన్లో ట్రైనింగ్ ఇస్తారు, మరియు సైన్స్ వాళ్ళకైతేనేమో ఐఐటి ఢిల్లీలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్లకు ఈ చిన్న చిన్న ఏజ్ నుండే సైన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ మొత్తాన్ని కూడా నర్చర్ చేయడం, పెద్ద పెద్ద వ్యవస్థల్ని వాళ్ళకి పరిచయం చేసేసి వాటిలలో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేటటువంటి విధంగా చేయడమే ఈ ధ్రువ్ అనేటటువంటి ప్రోగ్రామ్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ధ్రువ్ యొక్క ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. సో గుర్తుపెట్టుకోండి, ధ్రువ్ అనేటటువంటి ప్రోగ్రామ్. తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద దీక్ష. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆన్లైన్లో అందిస్తున్నటువంటి లెసన్స్ కానీ, మెటీరియల్ కానీ ఈ దీక్ష అనేటటువంటి ప్రోగ్రామ్ నుండే విద్యార్థులకు అందుతాయి. కాబట్టి దీక్ష అనేటటువంటి ప్రోగ్రామ్ను బేస్ చేసుకొని రకరకాల ఇనిషియేటివ్స్ మళ్ళీ ఏర్పడతాయి. కాబట్టి దీక్ష అనేటటువంటి ప్రోగ్రామ్ని గుర్తుపెట్టుకోండి. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. డి అంటే డిజిటల్, ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ కే అంటే నాలెడ్జ్, ఎస్ఎస్సి అంటే షేరింగ్. దీక్ష అనేటటువంటి ప్రోగ్రామ్. సో ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అంటే, ఇది ఎవరెవరు కలిసి తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కింద ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? సెప్టెంబర్ 5th 2017 రోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? సెప్టెంబర్ 5th 2017 రోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ దీక్ష అనేటటువంటి ప్రోగ్రాము ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి, ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రొవైడింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ రిమోట్ లెర్నింగ్. అంటే మీరు ఎక్కడైనా ఉండి, మీరు ఏ ప్రాంతంలోనైనా ఉండి ఇంటర్నెట్ ద్వారా విద్యను నేర్చుకునేటటువంటి సదుపాయాన్ని ఈ దీక్ష అనేటటువంటి ప్రోగ్రాం కలిగిస్తుంది. సో దీంట్లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఈ పర్టికులర్ దీక్ష ప్లాట్ఫామ్లో. దాంతోపాటుగా టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అంటే టీచర్లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ మెటీరియల్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి, కంటెంట్ సోర్సింగ్ ఉంటుంది, కంటెంట్ ఆథరైజింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఎవరన్నా కంటెంట్ అప్లోడ్ చేయాలి అంటే కూడా దీంట్లోనే చేయాలి, ఎవరన్నా కంటెంట్ని ఆథరైజ్ చేయాలన్నా దీని నుండే చేయాలి. అండ్ క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, దాంతోపాటుగా కంటెంట్ కన్జంప్షన్ ఉంటుంది, డాటా టూల్స్, డాష్ బోర్డ్స్, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేర్చుకోవడానికి చాట్ బోర్డ్స్,
తర్వాత డిజిటల్ క్రెడెన్షియల్స్, రకరకాల సంస్థలతోటి కొలాబరేషన్స్, ఓకే, ఫిజిటల్, తర్వాత సి క్యూబ్, సర్వేస్, లర్నింగ్ ట్రాన్స్లేషన్స్, మెంటరింగ్, ఇవన్నీ కూడా ఈ దీక్ష అనేటటువంటి ప్రోగ్రాంలో ఉంటాయి. దీక్ష అనేది నథింగ్ బట్ ఆన్లైన్లో నేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద దీక్ష. సో ఇక్కడ చూడొచ్చు, వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్, లర్నింగ్ ఎనేబుల్స్ లెర్నర్స్ టు గ్రో ఎవ్రీ సింగిల్ మూమెంట్. ముఖ్యంగా రిమోట్ లర్నింగ్ అనేది ఈ దీక్ష ప్రోగ్రామ్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్సిఈఆర్టీ మరియు డిజిటల్ ఇండియా, ఈ మూడు కూడా కలిపి దీక్ష అనేటటువంటి ప్రోగ్రామ్ని నడిపిస్తాయి. నెక్స్ట్ దీక్ష అనేటటువంటి ప్రోగ్రామ్. నెక్స్ట్ పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, పిఎం శ్రీ. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో దీన్ని చాలా ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. సో పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, సింపుల్గా దీన్ని పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పేసి అంటారు. పిఎం శ్రీ స్కూల్స్. ఏంటి పిఎం శ్రీ స్కూల్స్ అంటే? ఇప్పుడున్నటువంటి ఏవైతే పాఠశాలలు ఉన్నాయో వాటిని మరింత అప్గ్రేడ్ చేయడం. సో ఉన్న పాఠశాలలను మరింత అప్గ్రేడ్ చేయడం అంటే, ఇప్పుడు మనం 1987లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటటువంటి ప్రోగ్రాం చూసినాం. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏం చేస్తుంది? ఉన్న పాఠశాలలలో మౌలిక వసతులను కల్పిస్తుంది. ఇదే రకంగా ఇప్పుడున్నటువంటి పాఠశాలల యొక్క స్థాయిని మరింత మెరుగుపరచడానికి కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే పిఎం శ్రీ అనేటటువంటి ప్రోగ్రామ్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే సెప్టెంబర్ 2022లో ప్రారంభించారు. సెప్టెంబర్ 2023లో ప్రారంభించడం అనేది జరిగింది. సో ఎందుకు ప్రారంభించారు అని అంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా పాఠశాలల స్థాయిని మెరుగుపరచడం. సో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? పాఠశాలలలో మౌలిక సదుపాయాలు ఉండాలి అని చెప్తుంది. సో ఆ మౌలిక సదుపాయాలను కలిగి ఉండేటటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం లేదా అడ్వాన్స్ స్థాయికి తీసుకెళ్లడమే పిఎం శ్రీ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. సో ఏమేం చేస్తారు దీంట్లో అంటే, పాయింట్ నెంబర్ 1, కరికులం పెడగాగి అండ్ అసెస్మెంట్. సో బోధనా పద్ధతుల్ని మారుస్తారు. ఓకే, సో బోధనా పద్ధతుల్ని కూడా ఎలా మారుస్తారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా బోధనా పద్ధతుల్ని మారుస్తారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిక్వసీ, ఫంక్షనాలిటీ, ఆస్థెటిక్స్ అండ్ సేఫ్టీ. సో మౌలిక సదుపాయాలు దాంతోపాటుగా భద్రత, ఓకే, భద్రత, దాంతోపాటుగా మీకు ఆహ్లాదకర వాతావరణం, ఆహ్లాదకరం. సో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం స్కూల్స్లో ఉండేటటువంటి విధంగా చేస్తారు. దాంతోపాటుగా హెచ్ఆర్ అభివృద్ధి, సో మానవ వనరుల అభివృద్ధి కూడా ఈ పిఎం స్కూల్స్లో భాగంగా చేస్తారు. దాంతోపాటుగా గవర్నెన్స్ మరియు నిర్వహణలో మెరుగుదల. తర్వాత లీడర్షిప్, నాయకత్వాన్ని ప్రోత్సహించడం. ఓకే, సో లబ్ధిదారుల సంతృప్తి. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ అండి. సో పిఎం శ్రీ స్కూల్స్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా పెడగాగిని మార్చడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చడం, స్కూల్స్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి విధంగా తీర్చిదిద్దడం, అక్కడ ఉండేటటువంటి మానవ వనరుల యొక్క అభివృద్ధిని చేయడం, లీడర్షిప్ క్వాలిటీని పెంచడం, స్కూల్స్ యొక్క నిర్వహణను మరింత మెరుగుపరచడం, ఓకే, స్కూల్స్లో మేనేజ్మెంట్ స్కిల్స్ని మరింత మెరుగుపరచడం, దాంతోపాటుగా అక్కడ చదివేటటువంటి స్కూల్ పిల్లల యొక్క
బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో, స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండేటటువంటి విధంగా స్కూల్స్ని తయారు చేయడమే పిఎం శ్రీ, దట్ ఈస్ ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. భారత్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లడానికి ఈ పర్టికులర్ స్కూల్స్ని ఒక టూల్గా భారత ప్రభుత్వం భావిస్తుంది. ఓకే, సో ఇది పిఎం శ్రీకి సంబంధించినటువంటి అంశం. సో ఇంకా ఏమేం కలిగిస్తారు అంటే ప్రతి స్కూల్లో కూడా ల్యాబ్లు ఉండేటటువంటి విధంగా చూస్తారు. చాలా స్కూల్స్లలో ఇప్పుడు ల్యాబ్స్ ఉండవు. తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రతి స్కూల్లో కూడా మరి ఆన్లైన్ పాఠాలు వినేటటువంటి విధంగా స్మార్ట్ క్లాస్ రూమ్స్, లైబ్రరీలను ఎక్విప్ చేస్తారు. తర్వాత ప్రతి స్కూల్లో కూడా క్యారమ్ బోర్డు, చెస్ తప్ప ఏముండవు. సో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ను ప్రొవైడ్ చేస్తారు. ఆర్ట్ రూమ్, దాంతోపాటుగా ఈ మొత్తం స్కూల్ వ్యవస్థను సమ్మిళితంగా అంటే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఈ స్కూల్స్ని తీర్చిదిద్దాలి అని చెప్పేసి పిఎం శ్రీ స్కూల్స్ చెప్తాయి. దాని తర్వాత విద్యాంజలి, సో ఏ వాలంటీర్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఈ విద్యాంజలి అని చెప్పేసి కూడా అంటారు దీన్ని. విద్యాంజలి ఏ స్కూల్ వాలంటీర్ ఇనిషియేటివ్. మీ అందరికీ కూడా తెలుసు, చిన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉండేది. గవర్నమెంట్ రెగ్యులర్ టీచర్స్ కాకుండా పార్ట్ టైమ్ తక్కువ జీతంతో పార్ట్ టైమ్గా పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా వాళ్ళను వాలంటరీ టీచర్స్ అని చెప్పేసి అంటారు. సో ఇది ఎప్పుడు లాంచ్ చేయబడింది అంటే 2016లో లాంచ్ చేయబడింది. ఎందుకు లాంచ్ చేయబడింది అని అంటే స్ట్రెంథనింగ్ స్కూల్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ ద కమ్యూనిటీ, సిఎస్ఆర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అక్రాస్ ద కంట్రీ. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక స్కూల్ ఉంది ఒక గ్రామంలో, ఈ స్కూల్కి నార్మల్గా స్కూల్లో సౌకర్యాలు కల్పించాలి అంటే ఎవరు కల్పించాలి? ప్రభుత్వం కల్పించాలి. సో ఒక టాయిలెట్లు కట్టాలన్నా, ఒక స్పోర్ట్స్ కిట్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా, లేకపోతే లైబ్రరీ కట్టాలన్నా, స్మాల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలన్నా ఇవన్నిటిని కూడా ప్రభుత్వమే చేయాలి. కానీ అన్ని చోట్లకు ప్రభుత్వం వెళ్ళి చేసేటటువంటి క్రమంలో నిధుల కొరత వస్తుంది. సో ఆ సందర్భంలో గవర్నమెంట్ ఏమన్నదంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి న్యూ కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే ప్రతి కంపెనీకి కూడా 500 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ తన టర్నోవర్లో 2% సిఎస్ఆర్ కింద ఖర్చు చేయాలి. సిఎస్ఆర్ అంటే ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి 2% ఖర్చు చేయాలి. సో ఆ 2% మీరు ఏదన్నా ఒక స్కూల్ను సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడానికి అండ్ మీకు అవసరం అనుకుంటే ఒక కొత్త స్కిల్ని నేర్పించేటటువంటి ఒక ట్రైనర్ను ప్రొవైడ్ చేయడానికి ఆ 2% నిధులను స్కూల్స్ పైన ఖర్చు పెట్టండి అని చెప్పేసి చెప్పినటువంటి ప్రోగ్రామే విద్యాంజలి, దట్ ఈస్ ఏ స్కూల్ వాలంటీర్ ఇనిషియేటివ్. సో ఈ స్కూల్ వాలంటీర్ ఇనిషియేటివ్ అనేది ప్రైవేట్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి స్కూల్ని మరింత ఉన్నతీకరించడమే ఈ విద్యాంజలి అనేటటువంటి ప్రోగ్రామ్. సో తర్వాత దీన్ని విద్యాంజలి 2.0 అని చెప్పేసి కూడా తీసుకురావడం జరిగింది. సో కమ్యూనిటీని, ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేసి స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, స్కూల్ను మరింత మెరుగుపరచడమే ఈ విద్యాంజలి అనేటటువంటి ప్రోగ్రామ్. సో ఆస్తులను దానం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, తర్వాత స్కూల్కి స్పోర్ట్స్ గ్రౌండ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, దాంతోపాటుగా మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, స్కూల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి స్కూల్ని మెరుగుపరచడమే ఈ విద్యాంజలి అనేటటువంటి స్కీమ్. సో ఇది విద్యాంజలి అంటే ఏంటి? వాలంటరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా నార్మల్గా ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్. సో ఏమేం పథకాలు చూసినాం ఇప్పటి వరకు మనము? ప్రాథమిక విద్యకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ చూసినాం, నిష్ఠా చూసినాం, దీక్ష చూసినాం, ఎస్ఆర్నో దీక్ష చూసినాం, ధ్రువ్ అనేటటువంటి ప్రోగ్రామ్ చూసినాం, పిఎం శ్రీ స్కూల్స్ని చూసినాం, తర్వాత విద్యాంజలి పథకాన్ని చూసినాం. ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్లలో మొదటి ప్రోగ్రామ్ వచ్చేసి పండిత్ మదన్ మోహన్ మాహల్య
నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్, దట్ ఈస్ PMMMNMTT, దట్ ఈస్ పండిత్ మదన్ మోహన్ మాలవీయ నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు, ఏంటి, దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ టీచర్స్ అండ్ టీచింగ్. సో దాని మీనింగ్ ఏంటి అని అంటే, టీచర్లకి కూడా కొన్ని స్టాండర్డ్స్ను ఫిక్స్ చేసి ఈ స్టాండర్డ్స్ అందుకునేటటువంటి విధంగా చేయడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్షణం. ఇప్పుడు మనం స్కూల్ టీచర్ల యొక్క స్టాండర్డ్స్ని పెంచడానికి ఇప్పుడు ఈ నిష్టా ప్రోగ్రాం ఎట్లయితే ఉందో, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్థాయిలో కూడా ఈ స్కూల్ టీచర్ల యొక్క అంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్ల యొక్క స్థాయిని పెంచి కొన్ని లెవెల్స్ పెట్టి ఆ లెవెల్కు చేరుకునేటటువంటి విధంగా చేయడమే ఈ పండిత్ మదన్ మోహన్ మాలవీయ నేషనల్ మిషన్ అండ్ టీచర్స్ అండ్ టీచింగ్. సో బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ క్యాడర్ ఆఫ్ టీచర్స్ బై సెట్టింగ్ performance standards and creating top class institutional facilities for innovative teaching and professional development of teachers in higher education. It provides capacity building to all existing teachers. సో సింపుల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 25th December 2014. 25th December 2014. ఎందుకు లాంచ్ చేశారు దీన్ని అంటే, టీచర్లను ఉన్నతీకరించడానికి. ఏ టీచర్లను? హయ్యర్ ఎడ్యుకేషన్, సో ఉన్నత విద్య టీచర్లను ఉన్నతీకరించడానికి, టీచర్ల స్టాండర్డ్ను పెంచడానికి టీచర్ల స్టాండర్డ్ను పెంచడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు రాయబోయేటటువంటి గ్రూప్ 1లో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలంటే ఈ స్కీమ్స్ నుండే అడగాలి. హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలంటే నేను నిన్నటి వరకు చెప్పినటువంటి హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా ముఖ్యమైనటువంటి స్కీమ్స్ ఉంటే కూడా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మళ్ళీ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ ప్రోగ్రాము. రెగ్యులర్గా మనము ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దానిపైన సమగ్రంగా డిస్కస్ చేయడం అనేది ఉంటుంది. సో యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద వ్యాలిడిటీ. ఓకే, ఐ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద వ్యాలిడిటీ, యూ నీడ్ నాట్ వర్రీ. సో ఈ ప్రోగ్రామ్ని 25th December 2014 ఉన్నత విద్యలో ఉన్నటువంటి టీచర్ల యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసం, ఓకే, వాళ్ళ యొక్క సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం కోసం ఈ పర్టికులర్ మదన్ మోహన్ మాలవీయ ఓకే ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. సో సెంట్రల్ యాజ్ వెల్ as ద స్టేట్ యూనివర్సిటీస్లలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో దాంతోపాటుగా ఒక టీచింగ్ మెథడాలజీలో ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చి ఆ స్టాండర్డ్స్ని వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది. సో 2 ఇంటర్ యూనివర్సిటీ సెంటర్స్ తీసుకొచ్చారు. నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. అకాడమిక్ లీడర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సెంటర్స్ని తీసుకొచ్చారు. ఇన్నోవేషన్స్, అవార్డ్స్, టీచింగ్ రీసోర్స్ గ్రాంట్స్, వర్క్షాప్స్, సెమినార్స్ ఇస్తారు. సబ్జెక్ట్ నెట్వర్క్ ఉంటుంది. ఇండక్షన్ ట్రైనింగ్ ఫెసిలిటీ, లీడర్షిప్ డెవలప్మెంట్, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద టీచర్ల యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నిష్టా ఎట్లయితే స్కూల్ లెవెల్ ప్రోగ్రాంలో ఉండేటటువంటి టీచర్ల యొక్క ట్రైనింగ్ గురించి పనిచేస్తుందో అదే రకంగా ఈ పర్టికులర్ ప్రోగ్రాము హయ్యర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయిలో చదువు నేర్పించేటటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ వీళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసము ఈ ప్రోగ్రాము పనిచేస్తుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, హెఫా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఇంతకుముందు మనకు యూజీసీ ఉండే, దట్ ఈస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉండే. సో ఈ యూజీసీ తర్వాత ఇప్పుడు మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసుకురావడం అనేది జరిగింది, హెకా అనేటటువంటి దాన్ని. ఆ హెకాలో భాగంగా తీసుకొచ్చినటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే హెఫా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ. సో ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అని అంటే, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి యూనివర్సిటీస్ కానీ
కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ విద్యాలయాలు కానీ, ఓకే, ఎయిమ్స్ కానీ, అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతుంటాయో వీటికి ఓకే సుస్థిర ఆర్థిక వెసులుబాటు, లేదా సుస్థిర ఆర్థిక సహాయ వ్యవస్థ, సో ఇది 31 మే 2017లో ప్రారంభించారు. 31 మే 2017లో ప్రారంభించారు. ఎనేబులింగ్ ఎక్సలెన్స్ అనేటటువంటి మోటోతోటి ఈ ప్రోగ్రాం పనిచేసింది. ఏంటి ఈ పర్టికులర్ హెప్ఫా అనేటటువంటి సంస్థకు రకరకాల సోర్సుల నుండి ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్స్ను కేంద్రీయ విద్యాలయాలకు ఎలా ఇవ్వాలి, యూనివర్సిటీలకు ఎలా ఇవ్వాలి, తర్వాత అదర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలా ఇవ్వాలి, ఎయిమ్స్ లాంటి సంస్థలకు డబ్బులు ఎలా ఇవ్వాలి, నవోదయ విద్యాలయాలకు ఫైనాన్స్ ఎట్లా చేయాలి అనేటటువంటి అంశాలలో ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి హెఫా అనేటటువంటి దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీంట్లో దాదాపుగా 2000 కోట్ల క్యాపిటల్ని తీసుకొచ్చారు. 2000 crores మూలధనం, ఓకే, 2000 కోట్ల క్యాపిటల్ని. సో దీంట్లో గవర్నమెంట్ యొక్క పార్ట్ ఎంత అంటే 1000 crores. సో దాని తర్వాత రెసిడ్యుయల్ ఫండింగ్ వుడ్ బి మొబైల్డ్ ఫ్రమ్ ద సిఎస్ఆర్ ఫండ్స్ ఫ్రమ్ ద పిఎస్యూస్ అండ్ కార్పొరేట్స్ ఆన్ గ్రాంట్ బేసిస్. అంటే పిఎస్యూల నుండి, ఓకే, తర్వాత అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుండి సిఎస్ఆర్ బేసిస్లో తీసుకొస్తారు. సిఎస్ఆర్ బేసిస్ అంటే ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, అక్కడి నుండి డబ్బుల్ని సోర్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఎవరికి ఇస్తారు ఈ డబ్బులు అని అంటే సివిల్ అండ్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఓకే, సివిల్ అండ్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము 10 సంవత్సరాలకు లోన్ రూపంలో ఇస్తారు. లోన్ రూపంలో, నాట్ యాజ్ అ గ్రాంట్ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద లోన్ రూపంలో ఇస్తారు. సో వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ను ఐఐటీలో కానీ, తర్వాత ఐఐఎమ్స్లో కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి యూనివర్సిటీస్లలో కానీ, తర్వాత ఈ కేంద్రీయ విద్యాలయాలలో కానీ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ల్యాబ్స్ను డెవలప్ చేయడానికి ఈ హెఫా అనేటటువంటి సంస్థ పనిచేస్తుంది. మరి డబ్బులు మాత్రం గ్రాంట్ రూపంలో కాకుండా లోన్ రూపంలో ఇస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఈ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ ఈ సంస్థకు తిరిగి ఇవ్వాలి. మరి డబ్బుల్ని ఈ సంస్థ ఎక్కడి నుండి గ్యాదర్ చేస్తుందంటే 1000 crores ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, మిగిలినటువంటి 1000 crores పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుండి సిఎస్ఆర్ రూపంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద హెఫా, దట్ ఈజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫినాన్షియల్ ఏజెన్సీ. నెక్స్ట్ నీట్ అనేటటువంటి ఇంకొక సంస్థ ఉన్నది, దట్ ఈజ్ నేషనల్ ఎడ్యుకేషన్ అలియన్స్ ఫర్ టెక్నాలజీ. సో ఈ పేరులోనే మీకు కనిపిస్తుంది నేషనల్ ఎడ్యుకేషనల్ అలియన్స్ ఫర్ టెక్నాలజీ, అంటే టెక్నాలజీ యొక్క అనుసంధానం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ నీట్ అనేటటువంటి సంస్థ. సో అనౌన్స్డ్ ఆన్ ట్రిపుల్ పి మోడల్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని ఉపయోగించి చదువు ఎట్లా నేర్పియాలి. సో హౌ టు ఎన్ష్యూర్ హయ్యర్ ఎడ్యుకేషన్ త్రూ ద టెక్నాలజీ అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్. సో దీంట్లో మనకు నేర్చుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మరి లెర్నింగ్ యొక్క ప్రాసెసెస్లని మరింత కస్టమైజ్ చేయడం. ఇప్పుడు సపోజ్ నేను నా క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసేసి నేను లెసన్స్ చూస్తుంటా, నేను కొన్ని సెర్చ్ చేస్తాను. సో నేను ఏం సెర్చ్ చేస్తున్నానో, నేను ఏం చదువుతున్నానో, నేను ఏం నేర్చుకుంటున్నాను, ఎంతసేపు నేర్చుకుంటున్నాను అనేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు కావాల్సినటువంటి మెటీరియల్ని టెక్నాలజీ ద్వారా అందించడం అనేది జరుగుతుంటుంది. సో లెర్నర్ యొక్క ఇన్పుట్స్ని బట్టి, లెర్నర్ యొక్క కస్టమైజేషన్స్ని బట్టి డిజిటల్ లెర్నింగ్ని అందించడమే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ అలియన్స్ ఫర్ టెక్నాలజీ అనేటటువంటి ప్రోగ్రామ్ యొక్క
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. దాని తర్వాత నీట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, చాలాసార్లు మిమ్మల్ని అడిగినటువంటి అంశం ఏంటి అంటే మూక్స్ అనేటటువంటి పదం అంటే ఏంటి అని అడుగుతాడు. మూక్స్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఓకే, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇది లాంచ్డ్ ఆన్ November 2019. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేసిరు? 2019. అంటే ఆన్లైన్ ద్వారా నేర్చుకునేటటువంటి అంశం అన్నట్టు. ఇది టెక్నాలజీ ద్వారా నేర్చుకోవడం అంటే ఆన్లైన్ లెర్నింగ్. మీరు ఇప్పుడు పీజీ డిప్లొమాలో జాయిన్ అవుతారు ఒక న్యూట్రిషన్ కోర్సులో. సో దాంట్లో అన్ని లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్కి అనుగుణంగా మీరు చదువుకొని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మూక్స్ అంటే మాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఈ నీట్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఇది November 2019లో లాంచ్ చేసిరు. నీట్ 3.0 వాజ్ లాంచ్డ్ ఆన్ January 3, 2022. సో నీట్ 3.0ని January 3, 2022లో లాంచ్ చేశారు. ఓకే, ఇది ఎలాంటి పద్ధతిలో లాంచ్ చేశారు? PPP మోడల్. దీంట్లో గవర్నమెంట్ ఉంటుంది మరియు ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటాయి. ఏంటి దీని యొక్క ప్రోగ్రాము? ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ బై యూజింగ్ బెటర్ టెక్నాలజీ. ఓకే, సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ యూసేజ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూజ్ చేసి మాస్ ఓపెన్ లెర్నింగ్ను ప్రోత్సహించడమే ఈ నీట్ అనేటటువంటి స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్గ్రేడేషన్ అండ్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్, ఈక్విప్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్గ్రేడేషన్ అండ్ ఇన్క్లూజన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారు. దీన్నే ఈక్విప్ అని చెప్పేసి అంటారు. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ దేనికోసం లాంచ్ చేశారంటే దీనికి ఒక పీరియడ్ ఉంది. దట్ ఈస్ 2019 నుండి 2024 వరకు 5-year ప్రోగ్రామ్. ఇది 5-year ప్రోగ్రామ్. సో ఏంటి ప్రోగ్రామ్ అంటే టు ఎన్హాన్స్ యాక్సెస్, ఇంక్లూజన్, క్వాలిటీ, ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఇట్ ఇంటెండ్స్ టు బ్రింగ్ అబౌట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద 10 క్రిటికల్ ఏరియాస్ బై ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్. నథింగ్ బట్ ఇది ఏం చేస్తుంది అని అంటే ఒక 10 ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి, ఒక 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 10 సబ్జెక్టులలో ప్రతి విద్యార్థికి కూడా యాక్సెస్ను పెంచడం, ఇంక్లూజన్ను పెంచడం, క్వాలిటీని పెంచడం, వాళ్ళు దాంట్లో ఎక్సలెన్స్ సంపాదించేటటువంటి విధంగా తయారు చేయడం, దాంతోపాటుగా వాళ్ళకు ఆ పర్టికులర్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా కృషి చేయడమే ఈ ఈక్విప్ అనేటటువంటి ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దాని తర్వాత ఎడ్యుకేషన్లో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, చాలాసార్లు మీకు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే స్వయం 2.0. ఈ ప్రోగ్రామ్ చాలాసార్లు వినుంటారు. సో స్వయం 2.0 అంటే స్వయం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. నథింగ్ బట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పేరు స్వయం. దాన్ని మళ్ళీ లాంచ్ చేయడం స్వయం 2.0 తోటి లాంచ్ చేశారు. ఎస్ అంటే స్టడీ, డబ్ల్యూ అంటే వెబ్స్ ఆఫ్, ఏ అంటే యాక్టివ్ లెర్నింగ్, ఫర్ వై అంటే యంగ్, ఏ అంటే ఆస్పైరింగ్, ఎం అంటే మైండ్స్. దట్ ఈజ్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. సో ఏం చేస్తుంది ఇది స్వయం 2.0 అంటే ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్. ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే మీరు ఇంతకుముందు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని ఏదైతే అన్నారో ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ యొక్క ఫీచర్లను మార్చి ఆన్లైన్లోకి మార్చారు. సో మీరు ఇంటి దగ్గరనే కూర్చొని డిగ్రీని పూర్తి చేసేటటువంటి ప్రోగ్రామ్ కోసం ఈ స్వయం 2.0ని తీసుకొచ్చారు. సో దీంట్లో టాప్ యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ అందించినటువంటి డిగ్రీ ప్రోగ్రామ్ను ఈ స్వయం 2.0 ద్వారా మీరు ఆన్లైన్లో నేర్చుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే స్వయం 2.0 ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ దీనికి తెలుగు అవసరం లేదు. తర్వాత దీక్షారంభ అక్రిడేషన్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి అని అంటే నార్మల్గా చాలా యూనివర్సిటీస్, కాలేజెస్కి నాక్ అక్రిడేషన్ అనేది ఉంటుంది. సో నాక్ అంటే ఏంటి? నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ++ అనేటటువంటి గ్రేడింగ్ ఇస్తారు. ఈ గ్రేడింగ్ని ఆధారంగా చేసుకొని వీళ్ళకు యూజీసీ నుండి ఫండ్స్ రావడము, తర్వాత విదేశీ
ఎడ్యుకేషన్ ఏజెన్సీస్ కూడా వీళ్ళకు ఫండ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ ప్రాజెక్టులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్టులు పొందడానికి కావాల్సినటువంటి స్టూడెంట్స్లో ఉండాల్సినటువంటి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి ఏ గైడ్ టు స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అండ్ పరామర్శ టు మెంటర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే తాము NAAC గ్రేడ్ను పొందాలనుకుంటున్నాయో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే దీక్షారంభ్ అనేటటువంటి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ కింద EPGP పాఠశాల హ్యాస్ బీన్ ఆఫర్డ్ యాజ్ అన్ ఆన్లైన్ గేట్వే ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ కింద EPG పాఠశాల, ఓకే, పాఠశాల అనేది పీజీ ప్రోగ్రామ్. ఇది మీరు పీజీ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కింద పీజీ చేయొచ్చు అన్నట్టు. ఇది 2019లో లాంచ్ చేశారు, ప్రారంభం. జస్ట్ ఇదేంటి అనేది తెలుసుకుంటే చాలు, అంతకుమించి అవసరం లేదు. సో ఈ పీజీ పాఠశాల అంటే మీనింగ్ ఏంటి అని అంటే పీజీలో మీరు అంటే MA కానీ MSc కానీ చేయడానికి ఇది వస్తుంది. నార్మల్గా ఇది ఏ కాలేజెస్ అయితే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే NAAC ప్రోగ్రామ్ను పొందాలనుకుంటున్నాయో వాళ్ళ కోసము, ఓకే, NAAC పొందాలనుకునే సంస్థలకు దీక్షారంభ్ అనే ప్రోగ్రామ్, ఓకే. సో స్వయం 2.0 అనేదేమో ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్. స్వయం 2.0 అనేది ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్. తర్వాత ఉన్నత్ భారత్ అభియాన్ UBA, అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఉన్నత్ భారత్ అభియాన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో చాలాసార్లు అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఉన్నత్ భారత్ అభియాన్. సో ఇది రూరల్ లోకల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈ రూరల్ లోకల్ నీడ్స్ని మరింత నేర్పించేటటువంటి ప్రోగ్రామే ఈ ఉన్నత్ భారత్ అభియాన్ అనేటటువంటి ప్రోగ్రామ్. సో ఎంగేజ్ రిప్యూటెడ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు అండర్స్టాండ్ అండ్ వర్క్ ఇన్ ద రూరల్ ఏరియాస్. చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కేవలం హైదరాబాద్ను లేకపోతే నగరాలను మాత్రమే రిఫరెన్స్గా తీసుకొని పనిచేయడం అనేది జరుగుతుంది. దీనివలన మన దేశంలో రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి ఈ రూరల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతుందో దాన్ని మనం కోల్పోతున్నాము, దాన్ని నెక్స్ట్ తరాలకు అందించలేకపోతున్నాం. అందుకోసమే ది లెగసీ ఆఫ్ ద ట్రెడిషనల్ రూరల్ టెక్నాలజీని, ట్రెడిషనల్ రూరల్ లైఫ్ స్టైల్ని కూడా యూనివర్సిటీస్ అధ్యయనం చేస్తే అది నెక్స్ట్ తరాలకు అందించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, ఉన్నత్ భారత్ అభియాన్. సో ఇదేం చేస్తుంది అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత విద్య సంస్థలను గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విధంగా చేసి గ్రామీణ పనులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఈ ప్రోగ్రాము. సో 11th November 2014లో స్టార్ట్ చేసిరు. 2.0 నేమో మనకు April 25th 2018లో స్టార్ట్ చేసిరు.